మొదటి ఎమ్మెల్యే అయిన తనకు మంత్రి పదవి ఇచ్చినందుకు చంద్రబాబు లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు మంత్రి వాసంశెట్టి సుభాష్. చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. శెట్టి బలిజ కోటాలో తనకు మంత్రి పదవి దక్కిందన్నారు. మంత్రిగా జిల్లాలో సీనియర్ నేతల సలహాలు సూచనలు తీసుకుంటానని అంటున్న మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. మంత్రి పదవి దక్కించుకున్నారు వాసంశెట్టి సుభాష్. ప్రస్తుతం మంత్రి సుభాష్ మనతో ఉన్నారు. సార్, మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, మొదటిసారి క్యాబినెట్లో చోటు కూడా దక్కించుకున్నారు. ఎట్లా ఫీల్ అవుతూ ఉన్నారు? సంతోషం కానీ ఆ భావనలు కానీ మనం మాటల్లో చెప్పేది కాదు. ఎందుకంటే నేను జాయిన్ అయ్యి 100 రోజుల లోపు 21 నెల 2 నెలల్లో నాకు ఎమ్మెల్యేగా సీట్ ప్రకటించడం రామచంద్రపురానికి, అదేవిధంగా ఇంకొక 2 నెలల్లో నన్ను మంత్రి చేయటం, అది మరి జీవితంలో మర్చిపోలేని విషయాలు, మరి చాలా గొప్ప గౌరవం ఇచ్చారు. దానికి ఎప్పుడూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి రుణపడి ఉంటాను. అదేవిధంగా ఏదైతే ఈ మంత్రి ఇచ్చారో ఆ మంత్రి ఏ మంత్రి అయినప్పటికీ, ఏ పోర్ట్ఫోలియో అయినప్పటికీ చిత్తశుద్ధితో అది ఆ యొక్క పోర్ట్ఫోలియోకి న్యాయం చేస్తాను. అంటే రామచంద్రాపురం కాన్స్టిట్యున్సీ అనేది ప్రతిసారి ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా వారికి అక్కడ క్యాబినెట్ చోటు దక్కుతూ ఉంది. ఈసారి మీకు కూడా దక్కింది. ఏంటి సార్, రామచంద్రాపురం నియోజకవర్గం పైన ప్రతి ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక దృష్టి పెట్టడానికి కారణం ఏంటి? లేదండి, మీరు చెప్పింది అయితే ఆ క్యాబినెట్ హోదా అనేది ఓన్లీ వైసీపీలో జరిగింది. ఇప్పుడు వరకు ఫస్ట్ టైం రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి రావటం తెలుగుదేశం తరపున. మరి తెలుగుదేశం తరపున నేను వచ్చిన తక్కువైనా సరే మరి ఈ సెట్టిబెల్జీ ఈక్వేషన్లో ఒక మంత్రి ఇవ్వాలి కాబట్టి మరి వెంటనే నేను జూనియర్ని అయినప్పటికీ మరి నాకు ఒక అవకాశం ఇవ్వటం ప్రత్యేకించి లోకేష్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు. అంటే మీ జిల్లాలో, మీ తూర్పుగోదావరి జిల్లాలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు, మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. వారందరినీ కాదని చంద్రబాబు గారు మీ మీద నమ్మకం పెట్టి మీకు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఉన్న సీనియర్లను కానీ లేదా మిగతా ఎమ్మెల్యేలను కానీ ఎలా కలుపుకొని వెళ్తారు మీరు? ఏదేమైనప్పటికీ మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి పార్టీలో సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి. వాళ్ళని కలుపుకోవడం కాకుండా వాళ్ళని లీడ్ చేయమని అడగడం జరిగింది. ఈ రోజున వెళ్ళి మీరు లీడ్ చేయండి నన్ను, నేనేమైనా తప్పులు చేస్తుంటే చెప్పండి అని చెప్పి కోరటం జరిగింది. వాళ్ళు తప్పనిసరిగా సహకరిస్తాం, మా బిడ్డ లాంటి వాడు, నేను ఖచ్చితంగా సహకరిస్తాం, మన అందరం కలిసి ముందుకెళ్తామని అలా అనిపించడం జరిగిందండి. అంటే తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం క్లీన్ స్వీప్ చేశారు. ఏంటి క్లీన్ స్వీప్ చేయడానికి గోదావరి జిల్లాలో ఇంత పెద్ద మెజార్టీ రావడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేసింది గోదావరి జిల్లాలో? గోదావరి జిల్లాలో ప్రముఖంగా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జన సైనికుల నుంచి 100కి 100% జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి అభ్యర్థి కోసం తిరిగి ఓట్ ట్రాన్స్ఫర్ చెయ్యండి అని చెప్పడంతో ఇంక రెండో ఆప్షన్ లేదు. ఆయన వచ్చిన వెళ్ళినంటనే ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్రపురం వచ్చారు, ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి అని చెప్పారు. వెంటనే నెక్స్ట్ డే నుంచి కూడా వన్ సైడ్ వార్ అయిపోయింది ఆయన వచ్చిన తర్వాత. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన పడుకోలేదు, మమ్మల్ని ఎవరిని పడుకోనివ్వలేదు, నిరంతరం కృషి చేయండి, పడుకోవద్దు, మీరు 4 గంటలు పడుకున్నా పర్వాలేదని. ఎట్ ద సేమ్ టైం ఈరోజు కూడా వచ్చి ఆయన ఈ రోజు నుంచి కూడా ప్రజల్లో ఉండండి, 2029 దృష్టిలో పెట్టుకోండి, ఎక్కట అలసత్వాన్ని నేను ఊరుకోను అని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు నిరంతరం కూడా 2029 మైండ్లోనే పెట్టుకుని మేము ముందుకు సాగుతాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా మొదటిసారి ఎమ్మెల్యే అయినా జూనియర్నైనా తనకు క్యాబినెట్లో చోటు లభించడం పట్ల మంత్రి వాసంశెట్టి సుభాష్ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నేతలు అందరి అనుభవాలను తీసుకొని తన ముందుకు కొనసాగుతానని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ మలితో రమేష్, స్వతంత్ర టీవీ, అమరావతి నుంచి.